పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మీనరాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి జరుగుతున్న గ్రహస్థితి దాదాపుగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి అని చెప్పాలి. కానీ అంటే ఒక్కసారి మనకు ఈ గ్రహస్థితిని కనుక మనం విశ్లేషించినట్లయితే మీ జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతున్నది. అంటే శని మీ జన్మరాశిలో సంచరించేటప్పుడు ఆత్మవిశ్వాసం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాడు. అలానే కొన్ని విషయాలలో ఆత్మ పరిశీలన కూడా చక్కగా చేసుకోవాలి. ఓర్పు, క్రమశిక్షణ అనేటటువంటిది మీనరాశి వారికి అత్యంత అవసరం అని చెప్పాలి. మీ జన్మరాశికి 12వ స్థానంలో రాహువు యొక్క సంచారం కూడా జరుగుతున్నది. ఇక్కడ 12వ స్థానంలో రాహువు యొక్క సంచారం అనేటటువంటిది కొన్ని అంటే ప్రయాణాల పరంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఇక్కడ ఈ రాశి వారికి కలిగించే అవకాశం ఉంటుంది. ప్రయాణ సంబంధమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించండి. ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క మార్పు ఏమిటంటే 6వ స్థానంలో కుజకేతు గ్రహాల యొక్క సంయోగం. ఈ కుజకేతు గ్రహాల యొక్క కలయికలు ఏమంటారంటే ఇది అత్యంత శక్తివంతమైనటువంటి కలయిక. ఎప్పుడైతే కుజకేతు గ్రహాల యొక్క కలయిక 6వ స్థానంలో జరుగుతుందో ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కానీ, శత్రు సంబంధమైనటువంటి విషయాలలో కానీ, రుణ సంబంధమైనటువంటి విషయాలలో కానీ మీనరాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. డే వైజ్గా పరిశీలిస్తే అసలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ రాత్రి 9:40 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మానసికంగా అత్యంత ఆహ్లాదకరంగా మారుతుంది. సంతానపరమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు చక్కటి విజయం ప్రాప్తిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా సృజనాత్మకత పెరుగుతుంది. క్రియేటివిటీ లెవెల్స్ అనేటటువంటివి చాలా పెరుగుతాయి. ఎదుటివారు మెచ్చేటటువంటి విధంగా మీ పనులు ఉంటాయి. ఇది ప్రేమ వివాహానికి, ప్రేమ వ్యవహారాలకు కూడా అనుకూలం అని చెప్పాలి. జూన్ 2వ తేదీ 1వ తేదీ రాత్రి నుంచి 4వ తేదీ ఉదయం 7:38 మధ్యలో ఉండేటటువంటి సమయంలో ఇది అత్యంత జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం. ఎందుకంటే శారీరక పరమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ, చికాకులు కానీ, శత్రు సమస్యలు కానీ, రుణ సమస్యలు కానీ పెరిగిపోతూ ఉంటాయి. ఉద్యోగపరంగా పోటీ, కాంపిటేటివ్ అనేటటువంటిది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అలానే ఇక్కడ క్రమశిక్షణ కనుక లోపించినట్లయితే మీనరాశి వారు ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి జూన్ 4వ తేదీ ఉదయం నుంచి 6వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే దాంపత్య సంబంధాలు అత్యంత అనుకూలంగా మారతాయి అని చెప్పాలి. అలానే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, వ్యాపారపరమైనటువంటి అనుకూలతలకి ఇది మంచి సమయం అని చెప్పాలి. కానీ మీ ప్రమేయం లేకుండానే వివాదాల జోలికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి వివాదాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కుజకేతు గ్రహాలు మీ రాశికి 6వ స్థానంలోనూ, కుజవీక్షణ మీ జన్మరాశి మీద ఉన్నటువంటి కారణం చేత మీ మీద కొన్ని కుట్రలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఆ కుట్రలు ఎదుర్కోవాలంటే మీరు చేయవలసింది ఏం లేదు, చక్కగా భగవన్నామం చేసుకోవటం కానీ, అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది అని చెప్పాలి. జూన్ 6వ తేదీ రాత్రి 8:06 నుంచి 9వ తేదీ ఉదయం 8:49 మధ్యలో ఉండే సమయంలో ఇది ఒక రకంగా చెప్పాలంటే 50% ఫేవరబుల్గా ఉంటుంది, ఒక 50% అన్ఫేవరబుల్గా ఉంటుంది. కారణం ఏమిటంటే పంచమ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు మీ రాశికి 8వ స్థానంలో సంచరిస్తాడు. ఇక్కడ మీకు ఆర్థికంగా ఫేవరబుల్ ఎందుకని చెప్పానంటే దీర్ఘకాలికంగా రావాల్సిన ధనం అనేది చేతికి అందుతుంది. కానీ ఊహించినటువంటి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. కొన్ని మీకు సంబంధించినటువంటి రహస్యమైనటువంటి విషయాలు ఎదుటివారికి తెలిసిపోయి మీ వీక్నెస్ ఎదుటివారికి తెలిసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొన్ని విషయాల్లో గోప్యత పాటించండి. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ మీకు ప్రయాణాలలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపం జరగడానికి కూడా ఇది మీకు అవకాశం ఏర్పడుతూ ఉంది. అలానే ఇక్కడ మీకు శివారాధన అత్యంత అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. జూన్ 9వ తేదీ ఉదయం 8:49 నుంచి 11వ తేదీ రాత్రి 8:08 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది అత్యంత అనుకూలంగాను బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తుందని చెప్పాలి. ధార్మిక పరమైనటువంటి ఆలోచనలు కానీ, ఉద్యోగపరమైనటువంటి ఫలితాలు కానీ ఇక్కడ మీకు జరుగుతుంది. ఎక్కువగా చెప్పాలంటే పుణ్యకార్యాలలో పాల్గొనటం వలన మీరు గొప్ప
ఫలితాన్ని ఇక్కడ పొందుతారు అని చెప్పొచ్చు. ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ ఈ రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆకస్మికమైనటువంటి ధనయోగం కలుగుతుంది. విద్యార్థులు చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. 11వ తేదీ రాత్రి 8:08 నుంచి 15వ తేదీ 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా ఉద్యోగపరమైనటువంటి విషయాలలో శుభవార్తలు వినడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. నూతన ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. ఎలాంటి ప్రతికూలతలు లేనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో మీనరాశి వారు పొందబోతూ ఉన్నారు. ఒక 6వ స్థానంలో సంచరించేటటువంటి కుజకేతు గ్రహాల కలయిక యోగాన్ని ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడ మీకు కేతువుకు సంబంధించినటువంటి ఉలవలను గోమాతకు ఆహారంగా ఇవ్వటం వల్ల చాలా మంచిది. అలానే 6వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడి యొక్క ప్రభావం తొలగిపోవాలంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన వల్ల కూడా ఇక్కడ మీనరాశి వారు చాలా సత్ఫలితాలు పొందుతారు. ఇవి మీనరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.